వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గడుపు నియోజకవర్గం చిల్పూరు మండల ప్రాథమిక స్థాయిలో TLM ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 22 ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రాథమిక పాఠశాలలు, మొత్తం 26 పాఠశాలలు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆయా పాఠశాలలు తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVS 4 సబ్జెక్టులను దృశ్యాల ద్వారా బోధించే బోధన పద్ధతి యొక్క దృశ్యాలను, విషయాల వివరణ గూర్చి పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని తెలియజేశారు. దృశ్యాలను పరిశీలించినప్పుడు ఎంపిక చేయడంలో ఎవరికి వారే ప్రతిభావంతులు అన్నట్లుగా బోధన పద్ధతిలో దృశ్యాలను వేయటంలో, వివరించడంలో, దృశ్యాలను వేస్తూ ప్రభుత్వ పాఠశాలలో బోధించడంలో వీరికి వీరే చాటి అన్నట్టుగా ఈ దృశ్యాలు కంటికి కనపడతాయి. వీరు ఈ విధంగా బోధించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి విద్యాధికారి గోవర్ధన్, పోటీలో పాల్గొన్న 22 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు చిల్పూరు మండల స్థాయిలో ప్రాథమిక స్థాయిలో కృత్యమేళ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో వారు తయారు చేసిన కృత్యాలను ప్రదర్శించడము, సుమారుగా 22 ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 26 పాఠశాలల నుంచి ఎగ్జిబిట్స్ తేవడం జరిగింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతులలో బోధించే తెలుగు, ఆంగ్లము, గణితము, EVS 4 విషయాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మండల స్థాయిలో ఎంపిక చేయబడినటువంటి 10 అంశాలను జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి కృత్యాలను సెలెక్ట్ చేసి స్టేట్కు పంపడం జరుగుతుంది. ఈ విధంగా కృత్యమేళ ఏర్పాటు చేయడం ద్వారా బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ బోధనా అంశంలో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ను సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 2D అంశాలను ఎక్కువగా నో కాస్ట్ వస్తువులతో తయారు చేయడం జరిగింది. ప్రతి అంశం కూడా చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకుంది విద్యార్థులను. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా యొక్క ఉద్దేశం. ఈ మేళాను స్థానిక ప్రాథమిక పాఠశాల చిన్నపెండ్యాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా స్థానిక ZPHS చిన్నపెండ్యాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సంపత్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ చిల్పూరు మండల విద్యాశాఖ అధికారి మిత్రుడు గోవర్ధన్ గారు ఈరోజు కృత్యమేళను సందర్శించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన కృత్యాధార బోధన ఎంత బాగా చెప్తున్నారో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ కృత్యాలను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కృత్యాలన్నింటినీ పరిశీలించినట్లయితే ఏది బెస్ట్ అనేది సందిగ్ధంగా ఉన్నది. బెస్ట్ అంటే అన్నీ బెస్టే అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ విద్యార్థులకు అర్థం కావడానికి కోసం తయారు చేసిన కృత్యాలు చూస్తే అబ్బురపరుస్తుంది. ఇంత బాగా మనకు పాఠశాలలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉపాధ్యాయులు ఇంత బాగా శ్రమ కూర్చి కృత్యాలను తయారు చేసి బోధిస్తున్నారంటే అది అభినందనీయమైన అంశము. ఈ యొక్క కృత్యాలన్నింటినీ ప్రభుత్వము పరిశీలించి పర్మనెంట్గా పాఠశాలలకు సప్లై చేసినట్లయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ది బెస్ట్ కృత్యాలు ఇప్పుడు చార్ట్స్ మీద తయారు చేసిన కృత్యాలు ఈ విధంగా ఉంటే పర్మనెంట్ కృత్యాలు కనుక ప్రభుత్వం టేకప్ చేసి ప్రతి పాఠశాల కనుక అందించినట్లయితే లైఫ్ లాంగ్ వాడు విద్యార్థి తప్పకుండా మన విద్యాభివృద్ధిలో సర్వతోముఖాభివృద్ధి ప్రదర్శించి అన్ని విషయాలను అర్థవంతంగా చూస్తేనే నేర్చుకునే విధంగా తయారవుతాడు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి దీనిపైన శ్రద్ధ వహించి బడ్జెట్ అనే అంశాన్ని పరిగణించకుండా ఎంత బడ్జెట్ అయినా కూడా దీన్ని వెచ్చించి
ప్రభుత్వ పాఠశాలలకు ఈ యొక్క కృత్యమేళలో మంచి కృత్యాలను తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు అందించినట్లయితే ఇంకా బాగుంటుందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. అందరూ చాలా చక్కగా తెలుగు, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్ ఇట్లా అన్ని సబ్జెక్టులలో చాలా చక్కగా కృత్యాలను తయారు చేసి నేను పట్టుకొచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరి ఒక ఉపాధ్యాయురాలిచే చిన్న సందేశం ఇప్పించాలనుకుంటున్నాను. మేడం. సార్, నా పేరు మరణాదేవి. పిల్లవాడికి పదాలు ఫస్ట్ చదవడం రావాలి. చదవడం అనే కాన్సెప్ట్ మీద తీసుకోవడం జరిగింది సార్. చదవడం రావాలి అంటే ఫస్ట్ 3 స్టెప్స్ అనేవి రావాలి. అంటే పదాలు ఫస్ట్ అక్షరాలు గుర్తించాలి, తర్వాత సరళ పదాలు చదవాలి, తర్వాత గుండె పదాలు, తర్వాత ఒత్తుల పదాలు. సరళ పదాలు చదవడానికి ఈ పిఎల్ఎం అనేది యూజ్ అవుతుంది సార్. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ అక్షరాలు మనం చెప్పినప్పుడు పిల్లవాడు తా అనే అక్షరం చెప్పినప్పుడు తా అనే అక్షరము కప్పు తీసి తా అనేది ఇక్కడ పెట్టాలి. అంటే మనం ధ్వని ద్వారా లెటర్ ఐడెంటిఫికేషన్ చేయాలి, ప్లస్ ఇక్కడ పెట్టాలి. అంటే ధ్వని ద్వారా పిల్లవాడు ఆ అక్షరం అనేది గుర్తించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ తర్వాత పదాలను తయారు చేయడం. అంటే నేను తబలా అనే పదం చెప్పిన అనుకోండి, ఏం చేయాలి? తబలా, తా బా లా, తబలా అనేది ఇట్లా వర్డ్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది సార్. అంటే దీని ద్వారా అక్షరాలను గుర్తిస్తాడు, ప్లస్ వర్డ్స్ ఫార్మేషన్, సరళ పదాలు ఫార్మేషన్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఫ్లాష్ కార్డ్స్లో ఇక్కడ పదం చదవాలి, తా బా లా అనే పదం చదవాలి, ప్లస్ ఇక్కడ కప్స్లో పెట్టాలి. ఈ విధంగా సరళ పదాలు కూడా వాడికి రావడం జరుగుతుంది. పదాలు సరళ పదాలు అయిన తర్వాత నెక్స్ట్ గుణిత పదాలు, గుణితాలు అక్షరాలు. అంటే గుణితాలు ఏ విధంగా చేయాలి? గుణితాల ఆల్బమ్. గుణిత ఆల్బంలో ఇక్కడ తలకట్టు ఇక్కడ తలకట్టుకి ఏం సౌండ్ వస్తుంది? ఆ సౌండ్. దీర్ఘానికి ఏం సౌండ్? ఆ సౌండ్, గా. నెక్స్ట్ గుడి దీర్ఘం. ఈ విధంగా గుణితం మొత్తం కూడా వాడు నేర్చుకోగలుగుతారు సార్. అనే విధంగా దీన్ని కింద ఈ ఫ్లాష్ కార్డులు మార్చినప్పుడు మనకు అన్ని గుణితాలు రావడం జరుగుతుంది. కా గుణితం వస్తుంది. ఈ విధంగా దీని ద్వారా గుణితాలు నేర్చుకోగలుగుతారు. గుణితాల చిత్రం ద్వారా కూడా గుణితాలు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు దా గుణితం రావాలి అని అంటే ఇక్కడ దా, ఇది తిప్పడం వల్ల దాకు దీర్ఘం ఇస్తే దా, దాకు గుడిస్తే ది, దాకు గుడి దీర్ఘం ఇస్తే ది, దాకు ఇస్తే దు. అట్లా గుణింతాలు మొత్తం అక్షరాలన్నిటికీ కూడా గుణింతాలు దీని ద్వారా నేర్చుకోగలుగుతారు సార్. గుణింత అక్షరాలు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ గుణింత పదాలు అంటే ఆల్రెడీ ఇక్కడ అక్షరాలు అనేవి అక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ నా అక్షరం అని చెప్తాడు. నా అక్షరం చెప్పినప్పుడు ఈ పువ్వును విప్పు బాబు అని చెప్తాం. మనం చెప్పినప్పుడు ఇక్కడ నా గుణితానికి సంబంధించిన గుణింత పదాలన్నీ ఉంటాయి సార్. ఇందులో ఈ పదాలన్నీ కూడా చదవమని చెప్తాం. చదివిన తర్వాత ఈ నా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పువ్వు, నీకు ఇష్టమైన పువ్వు ఏదైనా విప్పు అన్నప్పుడు విప్పుతాడు సార్. విప్పి మళ్ళీ ఈ పదాలు చదువుతాడు. ఈ విధంగా పిల్లవానికి గుణింత పదాలు అనేవి వచ్చేస్తాయి సార్. గుణింత పదాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒత్తులు రావాలి. చదవడం రావాలి అంటే పదాలు, గుణింతాలు, ఒత్తులు ఏ విధంగా అంటే చేపలు అనేవి ఉన్నాయి సార్. పిల్లలకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టంగా చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ చేపలు ఉన్నాయి, చేపలు పట్టి ఆ చేపలో ఉన్న పదాలు చదువుకొని ఈ విధంగా చెప్పాలి. చెప్పినప్పుడు తీస్తాడు. తీసి ఇక్కడ ఏమొచ్చింది? నా ఒత్తు మీద ఉన్న పదాలు వెనకకి తిప్పి చదువు. అన్న, చిన్ని, వెన్న, జున్ను. ఈ విధంగా సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తుల పదాలు ఈ 3 వచ్చినప్పుడు పిల్లవాడు ఈజీగా చదవగలుగుతాడు సార్. ఇది చదవడం మీద కాన్సెప్ట్ తీసుకుని చేయడం జరుగుతుంది. హలో సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్.
పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 అవర్స్ వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ ఇవ్వాలి. అర్థమైంది. నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.